హలో వ్యూవర్స్, ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. గుత్తులుగా మందార పువ్వులు పూయాలి అంటే మీ గార్డెన్లో మందార మొగ్గలు పండుబండి రాలిపోతున్నాయా? మందార ఆకులు పండుబండి రాలకుండా, మొగ్గలు రాలకుండా ఈ పోషకాలు ఇచ్చారనుకో గుత్తులుగా మీకు మందార పువ్వులు అయితే కొమ్మ నిండా విరగపూస్తాయి. అదేం ఫర్టిలైజర్ అనేది వీడియోలో తెలియజేస్తాను. ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకండి. చాలా యూజ్ఫుల్ అనమాట. సింపుల్ ఫర్టిలైజరు. ఇది ఇచ్చాక రిజల్ట్ మీరే చూస్తారు. అద్భుతంగా ఉంటుంది అసలు. ఒక్కొక్క కొమ్మకి అసలు బరువు ఆపలేనంతగా పువ్వులు అయితే వస్తాయి. ఇది పటిక. చాలామంది లాస్ట్ మేము చూపించినప్పుడు పటిక బెల్లమా, అది స్వీట్గా ఉంటుంది అంటారు. ఇది ఓన్లీ పటిక. ఇది వగరుగా ఉంటుంది. ఇది ఎటువంటి స్వీట్ ఉండదు. స్వీట్ ఉండడం వల్ల చీములు వస్తాయని చాలామంది అంటారు. అలా అనుకుంటే బెల్లంని ప్రతి ఫర్టిలైజర్లో నేను కల్పిస్తాను, అసలు చీములు ఎక్కడ కూడా రావు. ఇది నార్మల్ పట్టిక అనమాట, వగరుగా ఉంటుంది. ఇది అసలు మనం తినడానికి అస్సలు ఉపయోగించకూడదు, ఓన్లీ మొక్కల కోసమే. ఇది క్రష్ చేసి వాటర్లో కలిపేనివ్వచ్చు, క్రష్ చేసి పౌడర్ని మొక్క మొదలైనా వేయచ్చు. నేనైతే ఇంతకుముందు చేసిన దాంట్లో క్రష్ చేసి వేసాను. ఇది 1 గంట సేపు అలా నీళ్ళల్లో వేసేసి ఎలా ఇచ్చినా పర్వాలేదు, మొక్కకైతే ఇవ్వాలి. ఇలా ఫస్ట్ నేను కాసేపు ఇచ్చిన తర్వాత దాని మల్లె మొక్కకు కూడా ఇస్తున్నాను. ఇది ఒక మొక్కకే అని కాదు, గార్డెన్లో అన్ని మొక్కలకి ఇవ్వచ్చు. అది కాస్త మళ్ళీ వాటర్ అబ్జర్వ్ చేసుకున్నాక ఇంకా కాస్త ఇస్తాను. నా గార్డెన్లో 10 రకాల మందారం మొక్కలు అయితే ఉన్నాయి. అన్నిటికీ ఇలాగే ఇస్తాను. ఇలా ఇచ్చిన తర్వాత మొక్కలు అయితే అసలు ఎంత చక్కగా వస్తున్నాయంటే, ఇది నేను వీక్లీ వన్స్ ఇస్తాను. ఇంకా ఎప్పుడైనా ఒకసారి మీకు చూపిస్తూ ఉంటాను అంతే. చూడండి, గుత్తులుగా అసలు పువ్వులు అయితే ఎంత బాగా వచ్చినాయో. మొగ్గలు కూడా చూడండి అసలు ఎన్ని వచ్చాయంటే, మొగ్గలు మాటల్లో చెప్పలేము. చాలా మొగ్గలు అయితే వచ్చినాయి. అసలు కొమ్మకి మొగ్గలు. అసలు ఎప్పుడు కూడా నా గార్డెన్లో మందార మొగ్గలు అయితే రాలిపోవు. చాలామంది అడుగుతూ ఉంటారు, మా గార్డెన్లో మందార మొగ్గలు రాలిపోతున్నాయండి, అస్సలు ఆకులు ఎల్లోగా అయిపోతున్నాయి, మొగ్గలు రాలిపోతున్నాయి, అస్సలు పువ్వులే పూయట్లేదని అంటూ ఉంటారు. అంటే వాటికి సరైన పోషకాలు అందనప్పుడు ఇలాగే ఉంటుంది. అంటే మొక్క మొదల్లో సారవంతంగా ఉండాలి, మొక్క ఏరు అనేది గుల్లగా ఉండాలి. అలా లేనప్పుడు ఇలాగే మొగ్గలు అనేది రాలిపోతూ ఉంటాయి. మా గార్డెన్లో చూడొచ్చు, ఓన్లీ మందారాలే కాదు, అన్ని రకాల పువ్వులు మా గార్డెన్లో విరగబోస్తాయి. ఎందుకంటే ప్రతిసారి నేను చాలా కేర్ చేస్తాను, చాలా చక్కటి పోషకాలు అయితే ఇస్తాను. చూడండి మొగ్గలు, చూడండి ఎన్ని మొగ్గలు ఉన్నాయో. కౌంట్లెస్ అనమాట మొగ్గలు అయితే చాలా వస్తాయి రోజుకు. ఇది చిన్న మొక్కనే, రోజుకు ఒక 5-10 పువ్వులు పూస్తూనే ఉంటుంది. ఒక్కొక్కసారి అయితే ఇంకా నెంబర్ ఆఫ్ పూస్తుంది, కౌంట్లెస్ అన్నీ పూస్తాయి. చాలా రకాలు ఉన్నాయి. ముద్ద ఉంది, రెడ్ ఉంది, ఆరెంజ్ ఉంది, చాలా రకాల మందారాలు అయితే ఉన్నాయి. చూడండి మీరు, ఇది ఒకటనే కాదు, నేను చాలా చెప్తూ ఉంటాను కదా, కొన్ని ఫాలో అయ్యి చేసుకోండి, మీకు ఏది సింపుల్గా ఉంటుందో. చాలామందికి సింపుల్గా ఉండి చేసుకోవడమే ఇంట్రెస్ట్, కాబట్టి నేను ఎక్కువగా సింపుల్గా ఉండేవి చూపిస్తూ ఉంటాను. చూడండి ఎంత బాగా గుత్తిగా వస్తుందో. మళ్ళీ ఈ పాట్లో 2 మొక్కలు ఉన్నాయండి, ఒకటి కాదు 2 ఉన్నాయి మందార మొక్కలు. కొమ్మ నాటానమాట, కొమ్మతోనే బ్రతికినాయి. అసలు ఎంత చక్కగా బ్లూమ్ అయినాయి. ఇక్కడ చూడు, అసలు చూస్తుంటేనే 2 కళ్ళు సరిపో, అంత బాగా వచ్చినాయి అసలు మందారాలు అయితే. ఇలా మరి చక్కగా పూయాలంటే మరి పోషకాలు ఇవ్వాలి కదండి. ఇంకా మీకు మందారే కాదు, మల్లె చెట్టుకైనా లేదంటే గులాబీ అయినా, ఇంకా విరజాజి అయినా, చామంతులైనా, ఏ మొక్కకైనా మనము మంచిగా పోషకాలు ఇచ్చుకుంటే మాత్రం ఇలా గుత్తులుగా పోస్తాయి. ఇదేమి ఒక్కరోజు తీసిన వీడియో కాదు, రోజు అన్నమాట. రోజు ఒక క్లిప్ తీస్తాను, రోజు ఇన్ని ఫ్లవర్స్ పూస్తాయి అనేది. అదంతా కూడా ఇందులో నేనైతే యాడ్ చేస్తూ ఉంటాను. చాలా బాగా వస్తాయండి అసలుకు. ఈ గులాబీలు కూడా అంతే, ఒకరోజుయే కాదు, రోజుకొక క్లిప్ తీసుకుంటాను నేను. ఎందుకంటే రోజు కొన్ని కోస్తూ ఉంటాను, మళ్ళీ కొన్ని మొగ్గలు పూస్తూ ఉంటాయి అలా. దాన్ని ఇక్కడ చూడండి, ఈ మొక్క అసలు ఎక్కువ పూయట్లేదు, ఎందుకంటే అది టబ్బు పగిలిపోయి ఉండింది. అది ఇచ్చిన పోషకాలు కూడా మొత్తం కూడా బయటకు వెళ్ళిపోతున్నాయి. ఇంకా గులాబీలు కూడా చాలా బాగా వస్తున్నాయి ఫ్రెండ్స్ అసలు గార్డెన్లో అయితే. ఇంక ఈ మధ్య ఎన్ని కోసినా చాలా వస్తున్నాయి, అసలు బాగా పూస్తున్నాయి అసలు. ఇంకా రాబోయేది సమ్మర్ కదా, ఇంక ఇప్పుడైతే చాలా బాగా వస్తున్నాయి. ఇది కూడా ఇంకొక పెద్ద మొక్క ఉంటుంది, ఇది విండో దగ్గర. ఇది కూడా చూడండి ఎంతగానో వచ్చినాయి పువ్వులు, మొగ్గలు కూడా చాలా ఉన్నాయి. దీనికి కూడా మేము కొన్ని పోషకాలు అయితే ఇస్తాం ఫ్రెండ్స్. కింద కదా,
ఎప్పుడైనా కిందనే పెద్ద బకెట్లో నానేసి వాటరింగ్ ఇచ్చినప్పుడు ఇస్తూ ఉంటాను. ఎంతైనా కుండీలో కంటే నేల మీదకి దానికి కావాల్సిన పోషకాలు అయితే తీసుకుంటుంది. ఇదైతే ఇంకా ఆరెంజ్ ఇది కూడా అంటే ఇది కూడా ఒక్క రోజు ఒక్కొక్క పూసిందన్నమాట. చూడండి ఎంత అసలు ముద్దగా అసలు ఎంత అందంగా ఉందో పువ్వు అయితే. ఇంకా లైట్ కలర్ కూడా ఉంటుంది, ఇది గోధుమ రంగు అంటారు కదా. ఇది కూడా చూడండి, ఇది కూడా బాగా వచ్చింది. ఇంక ఇదైతే అసలు రోజు ఇలా పూసినప్పుడు నేను ఇలా చూస్తూ ఉండిపోతానమాట. మొక్క చాలా బాగా వచ్చినాయి ఫ్రెండ్స్. సింపుల్గా ఈ పటికనైతే నానబెట్టి కానీ క్రష్ చేసి కానీ మీ మొక్క మొదల్లో వేసి పోషకాలు ఇచ్చారనుకో మీ గార్డెన్లో కూడా ఇలా చక్కగా గుత్తులుగా పువ్వులు అయితే పూస్తాయి. ఎక్కడ కూడా మీరు ఏ పోషకాలను కూడా తక్కువ అంచనా వేయకండి, ఇదేం పనికి వస్తుందని తేలిక చేయకండి. మీకు నేను చెప్తానే ఉంటాను, పప్పులు కడిగిన వాటర్, బియ్యం కడిగిన వాటర్, గంజి నీళ్ళు కూడా చాలా యూజ్ అవుతాయి మొక్కలకి. తప్పకుండా ఇవ్వండి. మన గార్డెన్లో పూసిన విధంగా కూడా మీ గార్డెన్లో కూడా బిరక పూస్తాయి. మన గార్డెన్లో ఎన్ని రకాల పువ్వులు, చామంతులు, మ్యారీగోల్డ్, బంతి పువ్వులు, మందారాలు, గులాబీలు, ఇలా అయితే పట్టుకనైతే మంచిగా మొక్కలకి ఇవ్వండి. మీ మొక్కని పువ్వులు పూసే విధంగా అయితే మొగ్గలు రాలకుండా పువ్వులు గుత్తులుగా పూసే విధంగా చేస్తుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేసినప్పుడైతే హైప్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. తప్పకుండా హైప్ అయితే ఇవ్వండి. ఇది ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ.